అబ్బా! సినిమా వాల్ పోస్టర్లా సూపర్ గా వచ్చింది. భలే తీసాను నేను. మనకు కావాల్సిన సాక్ష్యం వచ్చేసింది కదమ్మా, రేపే లాయర్ దగ్గరికి వెళ్దామా? ఇదొక్క సాక్ష్యం సరిపోదే, ఇలాంటివి ఇంకా 2-3 కావాలి. అంటే ఇంకా 3 సార్లు దెబ్బలు తినాలా నేను? అన్నం తినాలంటే విస్తరాకులు కావాలి, విడాకులు కావాలంటే నువ్వు దెబ్బలు తినాలమ్మా. నీకే పంచు డైలాగులు ఎన్నైనా చెప్తావు, చెంప దెబ్బలు తినాల్సింది నేను. కష్టే ఫలే అన్నారే, కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఎలాగోలా నొప్పిని ఓర్చుకోమ్మా, తర్వాత నీకు శాశ్వతంగా సంతోషం దక్కేలా నేను చేస్తాను కదా. సమయానికి ఆ గోకుల్గాన్ని రప్పించి మొదటి సాక్ష్యం సంపాదించాం. ఇలాగే ఏదో ఒకటి చేసి మిగతా సాక్ష్యాల్ని కూడా సంపాదిస్తాను. గోకుల్గాళ్లాగే ఎవడో ఒకటి రాక మాండే. వాడో వీడో ఎందుకు, నేనే వస్తాను. నువ్వింకా వెళ్ళలేదా? ఎక్కడికి వెళ్ళేది? నువ్వు పిలవగానే వచ్చింది వెంటనే వెళ్ళడానికి కాదు. ఇక్కడ నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ మోజు తీర్చుకొని మా పని చేసి పెడతాను అన్నావు. నీ పని అయిపోయింది, మా పని అయిపోయింది, అంతే. నా పని ఇంకా అవ్వలేదు. అయినా వెంటనే అయిపోవడానికి నాది మోజో పగో కాదు, తీరని దాహం. నేను తీర్చుకోవాల్సినవి తేల్చుకోవాల్సినవి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అంటే అంటే ఏంటి? మాతో పాటు ఇక్కడే ఉండిపోతావా? అదేగా చెప్పింది. అయినా నువ్వు ఉంటానంటే ఉండనిచ్చేదెవరు? మళ్ళీ వచ్చావని నాయుడు బావకు చెప్తే నిన్ను తన్ని తరిమేస్తారు. చెప్పమంటావా? చెప్పు. అసలు నన్ను ఇక్కడికి రప్పించింది మీరేనని నేను చెప్తాను. అప్పుడు అందరం కట్టకట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఏంట్రా బెదిరిస్తున్నావు? నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసా నీకు? వదలు. ఏం చేస్తావే? నేనెవరో తెలుసా నీకు? మనిషి రూపంలో ఉన్న రాక్షసుణ్ణి. ఈ నెత్తురు తాగేస్తాను. వదలరా, మా అమ్మను వదులు. వదులు, మా అమ్మను వదులు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.